వాహన సేవ ఎందుకంత గొప్పదిగా ఇచ్చారు? వాహనం ఎక్కాను అంటే దానికి అర్థం ఏమిటి? ఎక్కడికో వస్తున్నాను అనేనా దాని అర్థం? వాహనం ఎక్కలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడున్నానో అక్కడ ఉన్నాను. వాహనం ఎక్కాను అంటే ఏదో ఒక చోటికి వెడుతున్నాను అని గుర్తు. అందుకే వాహనారూఢుడైన పరమాత్మకున్న గొప్పతనం ఏమిటంటే ఆయనతో కలిసి ఎవరు తిరుగుతున్నారో వాళ్ళందరి దగ్గరికి ఆయన వస్తున్నాడు అని గుర్తు. అందుకు వాహనం వెడుతుంటే నమస్కారం చేయడం, వాహనం వెడుతుంటే వెనక నడవడం అందుకు చేస్తారు. వాహనం వెడుతున్నప్పుడు ముందు కాని వెనక కాని నడిచారనుకోండి, మీరు పరివారం అయ్యారని గుర్తు. ఆయన వాహనం మీద వెడుతున్నాడు అనుకోండి, అందరూ అనుగమించలేరు. ఆయన వెడుతున్నప్పుడు అనుగమించగలిగినటువంటి వాళ్ళు ఆయన ఆంతరంగిక పరివారం మాత్రమే ఆయనతో రాగలరు. మిగిలిన వాళ్ళు ఎలా వస్తారు? తన వెంటన్ సిరిలచ్చి వెంటనవరోధవ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడు ధను కౌబోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్ అంటారు. మనం వాహనం ఎక్కామనుకోండి, ఆ వాహనమునకు జీవం ఉంటుంది అని చెప్పడం కష్టం అన్ని వేళలా. పూర్వం అంటే గుర్రాల మీద ఎద్దుబళ్ళ మీద వెళ్ళేవారు. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వాహనాలు అటువంటి 4 కాళ్ళు కలిగినటువంటి వాహనాలు మనం వాడటలేదు. నిర్జీవమైనటువంటి లోహములతో తయారైనటువంటి వాహనాలు మనం వాడుతున్నాం. కానీ మీరు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, వాహనానికి అంత ప్రఖ్యాతి ఎందుకు వచ్చింది అంటే వాహనము భగవంతుని యొక్క పరమ ఆంతరంగిక పరివారంలోకి వెడుతుంది. ఈశ్వరుడు ఒక్కడూ ఉండనివ్వండి, ఈశ్వరుడు బయలుదేరనివ్వండి, ఈశ్వర వాహనం ఈశ్వరుడి పక్కనే ఉంటుంది. అవిభాజ్యము, విడిచిపెట్టి వెళ్ళదు, ఆయనతోటే ఉంటుంది. నాకొక మోటార్ సైకిల్ ఉందనుకోండి, ఎవరైనా నా స్నేహితుడు వచ్చి కోటేశ్వరారు ఒక్కసారి ఇవాళ మీ మోటార్ సైకిల్ ఇస్తారా అంటే నేను ఇవ్వచ్చు. కానీ భగవంతుని యొక్క వాహనాలు అలా ఇతరుల్ని మొయ్యవు, భగవంతుణ్ణి మోస్తాయి, ఆయనతోనే ఉంటాయి. అవి ఆంతరంగిక పరివారం. ఆయన పరివారం పక్కన నిలబడిన ఆయన వాహనం మీద వెడుతుండగా వాహనాన్ని కూడా మనం పట్టుకున్నాం అనుకోండి, ఆయన పరమప్రీతి చెందుతాడు. అంటే మీ దగ్గరికి వస్తున్నాడని గుర్తది. అందుకే వాహనం వెడుతుంటే ఇంటి దగ్గర కూర్చుంటానన్న అంటే అన్నాడు అనుకోండి, ఇంక ఎవరు అభ్యున్నతి కల్పించగలరు? వాహనం వెడుతోంది అంటే వాహనం ముందు వాహనం వెనక నడవాలి. అందున కొన్ని మైళ్ళ దూరం తిరిగిందనుకోండి, ఏమో నడవలేకపోయామండి అంటే అర్థం ఉంది. కొద్ది దూరం వాహనం తిరిగినా మేము తిరగలేమండి అంటే, అందులో దేవాలయానికి ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఆయనతో కలిసి ప్రదక్షిణంగా వెళ్ళడం అంటే సంభవమైన విషయమా? మీరు గమనించండి, భగవంతుని యొక్క ఏ వాహనమైనా కూడా భగవంతునితో అంత చొరవతో ఉంటుంది. ఏదో దూరంగా ఉండి భయపడుతూ ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని మాట్లాడుతుందని మీరు అనుకోకూడదు. పరమ చొరవతో ఉంటుంది. వాహనానికి ఎంత చొరవ ఉంటుందో త్యాగరాజస్వామి వారు ఓ కీర్తనలో చూపించారు. నాకు ఆ కీర్తనలు సరిగా జ్ఞాపకం ఉండవు, కానీ అందులో ఓ కీర్తనలో ఆయన నగుమోమో కనలేని నాదుజాలి తెలిసి, నగుమోము అంటే నవ్వుతున్నటువంటి నీ ముఖాన్ని చూడాలని ఓ రఘువీరా నాకెప్పటి నుంచో కోరిక. నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించాలి, నాకు కనపడాలి. ఎక్కడున్నాడు రామచంద్ర ప్రభువు? విష్ణు స్వరూపుడై వైకుంఠంలో ఉంటాడు. నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించి నా ఎదురుగుండా కనపడాలి. నువ్వు రావడం అంటే దేని మీద వస్తావు? వాహనం ఎక్కొస్తావు. ఇప్పుడు నువ్వు శ్రీవైకుంఠంలో ఉంటే ఏ వాహనం మీద రావాలి? గరుత్మంతుడి మీద రావాలి. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు త్యాగరాజస్వామి, అది అనుభవించడం అంటే. లోపల అసలు తత్వం తెలిసి అనుభవించిన వాడు తప్ప అటువంటి కీర్తనలు చేసే అధికారాన్ని పొందలేడు. వాళ్ళందరూ సద్గురువులు అయ్యారంటే మహానుభావులు భగవంతుని యొక్క తత్వానికి అంత దగ్గరగా నిలబడగలిగారు. ఆయన ఒక మాట అన్నారు, ఖగరాజు నీ ఆనతి విని వేవేగను చనలేదో. ఖగరాజు అంటే గరుత్మంతుడు. నువ్వు గరుత్మంతుణ్ణి ఇలా పిలిస్తే పరిగెత్తుకొస్తాడు. కన్నన నీతంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తిధరవస్తావక్రికిన్ చిక్రికిన్ అంటారు పోతన గారు గజేంద్ర మోక్షణంలో. ఆయన నడిచి వెళ్ళిపోతుంటే ఆయన ఎక్కకపోయినా గరుత్మంతుడు ఆగడం.
నా మీద ఎక్కలేదు కదా, ఆయన నడిచి వెళ్ళిపోతున్నాడు కదా, కాబట్టి మనం ఇక్కడే ఉన్నాం, విశ్రాంతి తీసుకుంటూ కూర్చోడు. ఆయన వెంట వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఏమో కొంత దూరం వెళ్ళిన తర్వాత వాహనం ఎక్కచ్చు, లేకపోతే వచ్చేటప్పుడు వాహనం ఎక్కచ్చు, అందుకని ఆయన వెంట వెళ్ళిపోతాడు. ఆంతరంగిక పరివారం స్వామికి వాహనానికి అభేదం. అటువంటి వాహనం వెడుతోందనుకోండి, మన మాంసనేత్రములతో ఆ వాహనం మీద వెడుతుండగా చూసేటటువంటి అదృష్టం మనకు పట్టిందో పట్టలేదో చెప్పలేము. కానీ శారదా నవరాత్రుల యందు భగవతి భిన్న భిన్న వాహనములు ఎక్కడానికి కిందకొస్తుంది. ఆ వాహనం మీద ఆవిడ వెడుతోంది అంటే మన కొరకే దిగి వచ్చినది. ఆ భావనతో ఎవరు కలిసి తిరుగుతారో వారు పరివారం అవుతారు. అది అదృష్టం. అందుకే వాహనం అవడానికి ఏదో ఓ పక్షినో, ఓ పిల్లినో, ఓ పులినో, ఓ సింహాన్నో తీసుకోరు. భగవంతుడికి వాహనం అవ్వాలి అంటే వాళ్ళు గొప్ప తపస్సు చేసిన మహాభక్తులై ఉంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వ్యాఘ్రవాహనం మీద వెడుతుంది అమ్మవారు. వ్యాఘ్రవాహనం మీద అమ్మవారు వెడుతుంటే పక్కన వెళ్ళడం అంత తేలికేం కాదు. కోట్ల జన్మల పుణ్యం ఉంటే పెడతారు వాహనంతో. ఎందుకనో చెప్పనా? ఒకనకొకప్పుడు మందర పర్వతం పరమేశ్వరుణ్ణి వేడుకుంది, ఎప్పుడూ కైలాస పర్వతం మీద కూర్చుంటావు, ఒక్కసారి వచ్చి నా మీద అధిరోహించవయ్యా, కొన్నాళ్ళు ఉండవయ్యా శంకరా, నేను తరిస్తాను అని అడిగింది. కాళీ అంటాడు పార్వతీదేవిని. ఎందుకంటే ఆవిడ నల్లటి రూపంతో ఉంటుంది. నారాయణ నారాయణి. భార్యతో కలిసి మందర పర్వతానికి వెళ్ళాడు. సంతోషంగా ఇద్దరూ కూర్చున్నారు. వెనక వేరొక కారణం ఉంది. ఎందుకనంటే ఒకనొక రాక్షసులు శుంభనిశుంభులు, శివమహాపురాణం ప్రకారం శుంభనిశుంభులు తపస్సు చేశారు బ్రహ్మగారి గురించి. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవడం దేవతలకు ఉండేటటువంటి లక్షణం. ప్రత్యక్షం అయితే ఏం కావాలని అడిగాడు. అయోనిజి అయినటువంటి స్త్రీని నేను కామించినప్పుడు ఆమె చేతిలో మరణిస్తాను, అప్పటి వరకు నాకు మరణము కలగకుండుగాక. అయోనిజ కావాలి. అయోనిజ అంటే వేరొక స్త్రీ కడుపున పుట్టినది కాకూడదు. ఇప్పుడు అటువంటి స్త్రీ కావాలి. ఆమె మహాపతివ్రత, జగములను కన్న తల్లి కావాలి. ఎలా సంభవం అవుతుంది? అలా శుంభనిశుంభులు మరణించడానికి పరమశివుడు ఒక చమత్కారం చేశాడు. లోకానికి పనికి రావాలి. ఆయన రంగు పట్ల, అందం పట్ల వ్యామోహితుడు కాడు. అందం పట్ల వ్యామోహితుడు కావాలంటే పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఆమె అపర్ణ అయి ఆకులు కూడా తినడం మానేసి ఎండి వరడైపోతే అప్పుడు తపస్సుకు మెచ్చి వచ్చాడు. బాహ్య సౌందర్యానికి లొంగిపోయేవాడు కాడు, అంతఃసౌందర్యానికి వశపడతాడు. అటువంటి శంకరుడు పార్వతీదేవి వంక చూసి ఇలా తన వంక చూసుకుని, బా స్ఫటికమణి నిభం, తెల్లగా ఉంటాను అని ఇలా చూసి చిన్న నవ్వు నవ్వి నల్ల పిల్ల అనుకుని కాళీ అన్నాడు. అలా అన్నాడు. ఇప్పుడు అలా ఏం చూడటం ఆవిడికి మనసు బాధేసింది. భార్యాభర్తలిద్దరి మధ్య వ్యత్యాసం చెప్పకూడదు. పెళ్ళికి వెళ్ళామనుకోండి, నిజంగా ఆయనకి తగిన పిల్ల కాదు అని అనిపించింది అనుకోండి, ఆయన సౌశీల్యానికి, ఆయన పాండిత్యానికి, ఆయన యొక్క భక్తి తత్పరతకి తగిన పిల్ల కాదు అని అనిపించింది అనుకోండి, అలా అనకూడదు. ఆ పిల్ల చాలా అందంగా ఉంది, ఆయన తుమ్మముద్దులో ఉన్నాడు, అప్పుడు అనకూడదు. కాకి ముక్కుకి దొండపండు అనకూడదు. ఒకరికి ఒకరు తగినవారు అనాలి. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరులు. నిజతప ఫలాభ్యాం, ఒకరికొకరు తపస్సులకు ఫలమైన వారు. శంకరుడు కాళీ అంటే అమ్మవారంది. ఎంత మాట అన్నారు! ఇంతకాలానికి మీ మనసులో ఒక చిన్న అపోహ ఉంది, నేను తెల్లగా ఉంటాను, ఈమె నల్లగా ఉంటుందని. మీకన్నా మిమ్మల్ని సంతోషపెట్టడంలో ఎక్కడో నాకు ఒక్క చోట ఒక చిన్న వెలితి ఉందన్న భావనని తట్టుకోలేదు. కాబట్టి నేను గౌరవర్ణాన్ని పొంది వస్తాను మీరు సంతోషించేటట్టని తపస్సు వెళ్ళిపోతానని. అయ్యో 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 అయ్యో, ఏమిటి కాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి? ఆగు 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 అన్నాడు శివుడు. కాదు, బయలుదేరుతాను అని ఆవిడ బయలుదేరి తపస్సుకి వెళ్ళేది. ఆవిడ తపస్సు చేస్తోంది. ఎప్పుడు పార్వతీదేవిగా శంకరుడి గురించి హిమవత్ పర్వత ప్రాంతంలో ఏ తపోవనంలో తపస్సు చేసిందో అక్కడికి వెళ్ళి తపస్సు మొదలెట్టింది. ఆ తపస్సు చేస్తుంటే బ్రహ్మగారు వచ్చారు. లోకములను శాసించగలిగిన తల్లివి నువ్వు గౌరవర్ణం పొందాలంటే తపస్సు ఎందుకమ్మా? ఎవరు ప్రత్యక్షం ఇవ్వాలి నీకు?
ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వు పొందాలనుకుంటే గౌరవర్ణం పొందడం నీకు పెద్ద కష్టమా? దానికి నువ్వు తపస్సు చేయాలా? ఎందుకు చేస్తున్నావు అమ్మా తపస్సు అన్నాడు. అంటే ఆవిడంది అర్థం చేసుకోవడం చాలా కష్టమయ్యా. ఎందుకు అర్థం అవుతో చెప్పనా? అసలు నీకు నాకు ఉన్న అనుబంధమే నీకు అర్థం అవ్వదు. దేవత అమ్మవారి ప్రసంగం అంటే అలా ఉంటుంది. అందుకే కేనోపనిషత్తులో ఇంద్రుడితో అలా మాట్లాడింది. ఆవిడంది నువ్వు నాకు ఏమవుతావు? ఇంత చొరవగా వచ్చి నన్ను అడిగావే. నువ్వు ఈ సృష్టినంతటినీ ప్రారంభం చేసినప్పుడు శంకరుడు మహాప్రళయంలో తనలోకి తీసేసుకున్న వాటన్నింటినీ మళ్ళీ పునఃసృష్టి చేసే ముందు మొట్టమొదట నిన్ను సృష్టించాడు. వేదం ఇచ్చి సృష్టి చేయవయా బ్రహ్మ అన్నాడు. అప్పుడు నువ్వెవరు? పరమశివుడికి కొడుకు. నేనెవరు? పరమశివుని యొక్క కొడుకువి. నేనెవరు? పరమశివుని యొక్క ఇల్లాల్ని. కాబట్టి నీకు నేనెవరు? తల్లిని. అదే నువ్వు సృష్టి చేసేటప్పుడు అందరూ కూడా సంసారమునందు విరక్తులై తపస్సుకి వెళ్ళిపోతున్నారు. సృష్టి చేసిన వాళ్ళందరూ ఎవరు ప్రజోత్పత్తి చెయ్యట్లేదు. బెంగ పెట్టుకుని మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థించావు, శంకరా మార్గం చూపించమని అని కనుబొమలు ముడేశావు. అప్పుడు మళ్ళీ నీకు తండ్రి అయిన పరమశివుడే నీ కనుబొమల మధ్యలోంచి రుద్రస్వరూపంతో ప్రభవించాడు. అప్పుడు నా భర్త నీకెవరు? కొడుకు. అప్పుడు నేనెవరు? నీ కోడలు. నేను హిమవంతుడికి కుమార్తెగా పార్వతిగా వచ్చాను. హిమవంతుడెవరు? నీ కొడుకు. నీ కొడుక్కి నేను కూతుర్ని. కాబట్టి నేనెవరు? నీ మనవరాల్ని. నువ్వెవరు? నాకు తాత. ఇప్పుడు చెప్పు నువ్వు నాకేమిటో? ఎలా అర్థం అవుతుందయా ఎందుకు వచ్చానో, ఎందుకు తపస్సు చేస్తున్నానో? కేవలం రంగు పొందడానికి ఇంత తపస్సు చేస్తానా? జ్ఞాపకం తెచ్చుకో అంది. అమ్మా అర్థమైంది. శుంభనిశుంభులు తపస్సు చేశారు. అయోనిజ అయినటువంటి స్త్రీ కారణంగా మేము మరణిస్తామన్నారు. ఇప్పుడు అయోనిజ అయిన స్త్రీని ఇవ్వడం కోసం, లోకాలను అనుగ్రహించడం కోసం వచ్చావు. ఇప్పుడు అర్థమైందా? ఇదిగో నా నల్లని శరీరాన్ని విడిచిపెడుతున్నాను, గౌరవర్ణాన్ని పొంది గౌరీ అన్న పేరుతో శంకరుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని నల్లటి వర్ణమున్న శరీరాన్ని పాము కుబుసు వదిలినట్టు వదిలిపెట్టింది. అది కౌశికి అన్న పేరుతో వేరొక రూపాన్ని ధరించి, ఆ కౌశికి అయోనిజగా అమ్మవారి రూపం వచ్చింది కాబట్టి శుంభుల్ని సంహారం చేసింది. అమ్మవారు ఈ తపస్సు చేస్తున్న కాలంలో అరణ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద పులి ఒకటి వచ్చింది. దానికి సహజం, ఎక్కడైనా ఏదైనా ప్రాణి కనపడితే అది వస్తుంది. క్రూర స్వభావం పెద్ద పులిది. అది తీరా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి వంక చూసింది. చూసి కొయ్యబారిపాల నిలబడిపోయింది. ఎందుకని? అది భగవతి యొక్క దర్శనం గొప్పతనం. ఒక్కసారి ఆ తల్లి వంక భక్తితో చూస్తే చాలు. 3 వెళ్ళిపోయాయి దాంట్లోంచి. ఏవి వెళ్ళిపోయాయి అంటే ఆణవ మలము పోయింది, కార్మిక మలము పోయింది, మాయిక మలము పోయింది. ఆణవ మలం అంటే అన్ని శరీరాలు పంచభూతాలతోటే తయారవుతాయి. ఇందులో మట్టి ఉంటుంది. ఎన్ని మాటలు స్నానం చేసినా మళ్ళీ తడి రాశిలా అంటే మట్టి వస్తుంది. పృథివీ, ఆపస్, ఇందులో కొన్ని నీళ్లు ఉంటాయి. తేజో, ఇందులో వేడి ఉంటుంది. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఎప్పుడు గాలి ఉంటుంది. ఆకాశము కొంత వ్యవధానం ఉంటుంది. బయట పంచభూతాలు ఉంటాయి, ఇందులోనూ పంచభూతాలు ఉంటాయి. పంచభూతములతో, పంచభూతముల యొక్క అణువులతో తయారు చేయబడి ఉన్న కారణం చేత ఏర్పడినటువంటి మలానికి ఆణవ మలము అని పేరు. అది పోయింది, దానికి దివ్య శరీరం అయింది. కార్మిక మలము అంటే గత జన్మలలో చేసిన కర్మలు ఉంటాయి. ఆ కర్మల యొక్క వాసనలు వెంట తరుగుతుంటాయి. తరుగుతున్న కారణం చేత పుడుతూనే ఒకడికి ఒకటిష్టం, ఒకడికి ఒకటిష్టం. అమ్మ కడుపులో పడుకున్న దగ్గర నుంచి ఇద్దరు కవల పిల్లలు. బయటికి వచ్చినప్పుడు ఏదో కొద్ది క్షణాలు తేడా, ఒకసారే బయటికి వచ్చారు. కానీ వాడికి ఒకటిష్టం, దీనికి ఒకటిష్టం. ఇది నాన్న అన్నం తిను అంటే చటుక్కుని నోరు తెరిచి గుటుక్కుని మింగుతుంది. వాడు అంటాడు అన్నం తిండు. వాడికి 4 బిళ్ళలు పెట్టండి, పండు ముక్కలు పెట్టండి, వాడు తింటాడు. మరి ఇద్దరు ఏకగర్భ సంజాతులు, కొద్ది క్షణాల తేడాలో వచ్చారు, కలిసి పెరిగారు. మరి ఇదేమిటి వాసన అంటే ఏదో గత జన్మలలో కర్మల యొక్క వాసన ఇంకా వెంట వస్తోంది. అది కార్మిక మలము అంటారు. ఆ కార్మిక మలము తొలగిపోయింది. మాయిక మలము, మాయా అంటే అసలు సత్య వస్తువు తెలియకుండా అసత్య వస్తువుని సత్యం అనుకుని తిరుగుతూ ఉండడం. ఆ భ్రాంతి తొలగిపోయింది. ఒక్కసారి ఆవిడ్ని చూసేటప్పటికే అది జడీభూతమైంది, స్తంభీభూతమైంది, కదలలేదు. అమ్మవారు అనుగ్రహించి ఇలా అంది. ఆ పెద్ద పులి దగ్గరికి వచ్చి
అంతే, అది సత్వగుణ సంపన్న అయిపోయింది. అమ్మవారంది, శరీరం పెద్ద పులి శరీరం కదూ, ఆశ్రమం చుట్టూ తిరుగుతుండు, క్రూర మృగాలేవి లోపలికి రాకుండా అడ్డుకో, నీకు విశేష శక్తిని ఇస్తున్నానంది. ఆ పెద్ద పులి తిరుగుతోంది. అమ్మవారు తపస్సు చేసింది, అయిపోయింది. బ్రహ్మగారిని అనుగ్రహించడానికి తపస్సు చేసింది. అసలు విషయం కౌశికీ రూపాన్ని ఇచ్చింది. మన వరం ఆయనకు అది ఇచ్చాడు, అది నిలబెట్టద్దు ఆయన మాట. అందుకని కౌశికీ రూపాన్ని ఆ నల్లతోలు విడిచిపెట్టేసి గౌరవర్ణంతో శంకరుడి దగ్గరికి వెళ్ళిపోతోంది. పెద్ద పుల్ల అలా చూసి, తల్లి మరి వెళ్ళిపోతోంది. ఆవిడ యొక్క ప్రేమ అలా ఉంటుంది. ఆవిడంది, అయ్యో పాపం ఆశ్రమాన్ని కాపలా కాసిందే క్రూర మృగం అయినా, దీన్ని వదిలేస్తే ఎలా అని, రా నాతో అని తీసుకెళ్ళింది. అమ్మవారే పిలిస్తే పరమేశ్వరుడు ఉన్నటువంటి అంతఃపుర ప్రవేశానికి దానికి అడ్డేం వస్తుంది? శంకరుడు కూర్చున్నటువంటి గది బయట ఆగమంది. ఆ గుమ్మం దగ్గర నించుంది పులి. అమ్మవారు లోపలికెళ్ళారు. శంకరుడు, అబ్బా ఒక్కసారి కాళీ అన్నందుకు గౌరవర్ణం పొంది వచ్చావా గౌరీ అని సంతోషంగా ఎడమతల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు ప్రసన్నంగా మాట్లాడుకుంటున్నారు. అమ్మవారంది, మీరొక్క ఉపకారం చెయ్యాలని. ఏం కావాలన్నాడు. నేను ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక పెద్ద పులి నా వంక చూసింది. చూస్తూ ఉండగానే దానికి 3 మలములు పోయి, అది నా ఆజ్ఞ మేరకు ఆశ్రమాన్ని రక్షించింది. అది నేను మళ్ళీ మందర పర్వతానికి వచ్చేస్తున్నప్పుడు ఆర్తితో నా వంక చూసింది. నా వెంట తీసుకొచ్చాను, బయట నిలబడి ఉంది. దానికి నందీశ్వరుడికి మీరు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానం ఇవ్వండి అంది. వెంటనే పరమశివుడు ప్రసన్నుడై సంతోషించన్నాడు, పేరు కూడా అదే ఇస్తాను, దాని పేరు సోమనంది అని పెడతాను అని ఆ పెద్ద పులిని పిలిచి సోమనంది అని పిలిచాడు. అందుకే అమ్మవారు ఎక్కినటువంటి వ్యాఘ్రమునకు పేరు సోమనంది.